విక్రమ్‌ది ఓ సినిమాల డైలాగ్ ఉంటది. మన గురించి ఈడ మాత్రమే తెలిస్తే జాలదు. హైదరాబాద్‌లో గూడా తెలియాలా అని. అగో అట్లనే ఉంది ముచ్చట గూడా. హామీల పేరుతోని కాంగ్రెస్ చేస్తున్న మోసాల గురించి ఈడ మాత్రమే తెలిస్తే జాలదు. ఢిల్లీలో గూడా తెలవాలా అన్నట్టు ఇగో ఈ తీర్ల పోస్టర్‌లేసిర్రు. గల్లీల కాంచి ఢిల్లీ దాకా పోయిందిగా కాంగ్రెస్ హామీల ముచ్చట. ఏకంగా కాంగ్రెస్ ఏఐసీసీ ఆఫీస్ కానే రైతు భరోసా మీద హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చి యూటర్న్ తీసుకుంది అనుకుంటా ఇగో ఈ పోస్టర్లు అతికేసిరు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మరి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి ఆయనతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడు గాక మీదికెళ్లి నడమ సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటే ఎకరాకు 15,000 ఇయ్యమన్నట్టే మాట్లాడేవారు కలా కడుపు మండి కాంగ్రెస్ ఆఫీస్ ముంగట్నే ఢిల్లీలో ఇగో ఈ పోస్టర్లు వెలిచినాయి. ఈ ఫోటోలన్నీ పెట్టుకుంటే కేటీఆర్ కూడా ఎక్స్లు అరుచుకుంటూ గట్టిగానే కాంగ్రెస్ అంటేనే కన్నింగు. తెలంగాణలో అర్ధ గ్యారంటీ అమలు, కడమ గ్యారంటీలకు 60 షరతులు, అబద్ధాల కాంగ్రెస్ అన్ని అరకొర గ్యారంటీలు అర్ధ సత్యాలే. అమలయ్యేది మాత్రం ఒకే ఒక్క గ్యారంటీ మోసం అనుకుంటే సర్కార్కు సురుకులు అంటించిండు. మరి వంట అంటే రేవంత్ సార్ ఢిల్లీ టూర్ వేస్తుండు కాబట్టి అట్లా హస్తిన ఆఫీస్ ముఖాన పోయినప్పుడన్నా ఇవన్నీ కానొచ్చి అగో పంచాయతీ ఇందాక వచ్చింది దాని కళ్ళు తెరుస్తారని ఇట్లా ఈ ఆలోచన చేసిరు కావచ్చు అనుకుంటా కామెంట్లు వేస్తారు కొందరు. ఇక ఇంకొందరు ఉండేమో కొడతలేవరులు గోక్తలేస్తారు అన్నట్టు ఇక్కడ రాష్ట్రాలను ఇచ్చే నిరసనలు, రైతన్నల రాస్తారోకోలు, అన్నదాతల ఆందోళనలతోనే సర్కార్ల శలనం లేదు. అసలు ఢిల్లీలో పోస్టర్లు అంటే ఇస్తే అయ్యో అట్లా నాన్న ఆగ మేఘాల మీద తిప్పలు తీరుస్తారా, ఎమ్మట ఎకరానికి 15,000 ఇస్తారా అనుకుంటా కామెంట్లు వేస్తారు.